ప్రైజ్ ద లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవునికి ఇస్తున్న వాగ్దానము విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. చూడండి, దేవుని వాక్యం చెప్తుంది దేవునికి మనపైన అనుదినము నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది. చూడండి, ఇప్పుడు మన ఇంట్లో కావచ్చు, మన ఫ్రెండ్స్ కావచ్చు, ఇంకా మన రక్త సంబంధికులు కావచ్చు, వారి విషయమే మనము పదే పదే చేసిండే మిస్టేక్ మళ్ళీ చేస్తే, అంటే చేసిండే తప్పే మళ్ళీ చేస్తే వాళ్ళు కూడా క్షమించరు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, ఆ ఫ్రెండ్ విషయంలో మీరేదో ఒక మిస్టేక్ చేస్తారు ఈరోజు, అదే మిస్టేక్ను నెక్స్ట్ డే కూడా రిపీట్ చేస్తారనుకోండి, మీ ఫ్రెండ్కి క్షమిస్తాడా? క్షమించడు ఖచ్చితంగా. అరే, నిన్న కూడా ఈ తప్పే చేసావు, మరలా ఈ తప్పే చేస్తున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి కోపపడతాడు. మళ్ళీ నెక్స్ట్ డే కూడా నువ్వు అదే మిస్టేక్ కంటిన్యూ చేస్తే అతనికి ఎలా ఉంటుంది? మరి ఎందుకురా ఇట్లా చేస్తున్నావు అని చెప్పేసి నిన్ను మాట్లాడడం పక్కన పెట్టేస్తాడు, నిన్ను విడిచిపెట్టేస్తాడు కదా. సరే పోన్లే, నా ఫ్రెండే కదా, సర్దుకుందాం అని అనుకోడు. ఎందుకురా ఇట్లా చేస్తున్నావు, తెలిసి చేస్తున్నావు, చెప్తున్నా కూడా మళ్ళీ అదే చేస్తున్నావు అని చెప్పేసి నీ పైన కోపగించుకుంటారు. అంతేగాని వారి మనసులో నీ పైన వాత్సల్యత పుట్టదు. కానీ ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది ఏమంటే, నువ్వు పదే డైలీ ఎన్నో రకాల తప్పులు పొరపాట్లు చేస్తూనే ఉన్నావు, అయినా కూడా యేసయ్యకు మన మీద అనుదినము అంటే ప్రతిరోజు కూడా నూతనముగా అంటే క్రొత్తగా వాత్సల్యత మన పట్ల ఆయనకు పుట్టుచున్నది కాబట్టే మనం ఇంకా జీవించున్నాం. లేకపోతే ప్రతిరోజు నువ్వు చేసే తప్పులు పొరపాట్లను బట్టి ఖచ్చితంగా నీకు శిక్ష రావాలి కదా, దేవుడు నిన్ను శిక్షించాలి కదా ఖచ్చితంగా. అయినా కూడా ఆయనకి నీ పట్ల వాత్సల్యత పుట్టుచున్నది అని వాక్యం చెప్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు ప్రతిరోజు ఆయనకు వాత్సల్యత నీ పట్ల పుట్టుచున్నదో తెలుసా? నువ్వు పదే ప్రతిరోజు తప్పు చేయాలి, పాపం చేయాలని కాదు, ఆయన వాత్సల్యతను బట్టి అయ్యో నేను ఎంత పని చేశాను, ప్రతిరోజు నా యేసు నన్ను క్షమిస్తున్నాడు, కానీ నేను ఇలా ప్రతిరోజు తప్పులు చేస్తూ పాపాలు చేస్తున్నాను, ఆయన బాధిస్తున్నాను, ఇలా చేయకూడదు కదా, తప్పు కదా అని ఆలోచిస్తావని ఆయనకు అనుదినము కూడా నీ పట్ల వాత్సల్యత పుట్టుచున్నది. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి సాయంకాలపు వేళ ఆయన నిన్ను క్షమిస్తున్నాడు కాబట్టి నువ్వు మరలా తప్పు చేయకూడదు. నీ పట్ల ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది కాబట్టి మరలా అదే తప్పు అదే పాపం నువ్వు చేయకూడదు, సరి చేసుకోవాలని దేవుడు నీ పట్ల వాత్సల్యత చూపుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్.